నమస్తే యోగి ఛానల్ ప్రేక్షకులకు జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. మీకు ఎటువంటి జాతకపరమైన సమస్యలు ఉన్నా వాటి పరిష్కార మార్గాల కోసం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు సుద్దపల్లి నాగరాజ్ గారు. మీరు కూడా గురువు గారితో మాట్లాడాలి అంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేయండి. నమస్తే గురువు గారు. నమస్తే. కార్యక్రమానికి స్వాగతం. కాలర్ లైన్ లో ఉన్నారు వాణి గారు వైజాగ్ నుంచి. వాణి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలండి? మా వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 26/4/58. 8/6/58. 26 అండి. 26/4/58. రాత్రి 7 గంటలకండి. విజయనగరం ఉంటుంది. సరే గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి అమ్మా. నమస్తే అండి. నమస్తే. అంటే మా బాబు గురించి చేస్తాం బట్టి మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము. ఈయన జాతకరీత్యా అమ్మ, ఈయన లగ్నం తులా లగ్నం, రాశి వచ్చి కర్కాటక రాశి, నక్షత్రం వచ్చేసి పుష్యమి నక్షత్రం. పంచమాధిపతి అయినటువంటి వాడు శని జన్మజాతకంలో పరాక్రమ స్థానంలో ఇక్కడ వక్రించి ఉన్నటువంటి జాతకం. అందులో రవి మహాదశలో రాహు జరుగుతూ ఉన్నాడు ఈయన జాతకరీత్యా. జాతకంలో ఇక్కడ వీరి జాతకంలో సప్తమంలో రవికేతువులు కూడా ఉన్నారనమాట. పంచమాధిపతి అయినటువంటి శని జన్మజాతకంలో పరాక్రమ స్థానంలో ఉన్నందువలన, పరాక్రమ స్థానంలో శని మంచివాడే కానీ 4-5 స్థానానికి అధిపతి ఇక్కడ పరాక్రమ స్థానంలో ఉన్నాడు. అయితే ఇక్కడ ధనురాశిలో శని ఉండటం వల్ల, అందులో పంచమ స్థానం కుంభరాశి అవటం వల్ల కూడా ఇక్కడ ఎటు తీసుకున్నా కూడా ఇక్కడ శని ఇబ్బంది పరిస్థితులు గోచారంలో, అలాగే కుంభం నుంచి తీసుకున్నా కూడా గురు రాహుల యొక్క కలయిక సింహంలో ఉండటం ఇది కొంత ఇబ్బంది కలుగజేస్తుంది. అది అంత తొందరగా సెటిల్ అయ్యేదానికి అవకాశం ఉండదు. దూరంగా ఈ అబ్బాయి ఎక్కడైనా ఉండేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ పుష్యమి నక్షత్రం వీరికి మీ వారి జాతకరీత్యా కూడా ధన సంబంధమైన, కుటుంబ సంబంధమైన ఇబ్బందులు కలిగేదానికి అవకాశం ఉన్నాయి. 2016 ఏప్రిల్ 4 తర్వాత వీరి జాతకరీత్యా మీ అబ్బాయికి బాగుంటుందమ్మా. నెక్స్ట్ సుజాత గారు సికింద్రాబాద్ నుంచి కాల్ చేశారు గురువు గారు. సుజాత గారు నమస్తే అండి. హలో సుజాత గారు. హలో నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? అండి. ఎవరి గురించి తెలుసుకోవాలండి? నా గురించేనండి, కానీ మీరు నవ్వకూడదే. అయ్యో, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఎందుకనంటే నాది 24/4/1952 అండి. సరే అమ్మా, టైం చెప్పండి. టైము 9-10 మధ్యలోనండి. ఎప్పుడండి, ఉదయమా రాత్ర? ఉదయం. ఎక్కడ పుట్టారు? జనగాం అండి. సరే గురువు గారితో మాట్లాడండి. గురువు గారు నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే అండి. చెప్పండి. నా టైం అది 24/4/1952 అండి. ఉదయం 9-10 మధ్యలోనండి. అప్పుడు ఎండాకాలం, వైశాఖ మాసం అండి. అవును, అమావాస్య. 9-10 మధ్యలో అన్నారండి. మిథున లగ్నం మీది. మీకు కుమార్తె ఉన్నదమ్మా? ఉన్నారండి, 2 ఉన్నారండి. నాకు ఏంటంటే మనశ్శాంతి తక్కువ అండి. ఏదో ఒక చిన్నదానికి ఎవరో ఒకళ్ళు దెబ్బలాడటం, మనశ్శాంతి లేకపోవటం, ఆరోగ్యం అసలు ఈ నడిమధ్య ఎముకలు, మోకాళ్ళ నొప్పులు, ఎముకలు బాధలు ఉన్నాయండి. ఈ అందరూ కూడా ఉపయోగించుకోవటం, తర్వాత కరివేపాకు తీసేయటం ఇలా ఉందండి. నా హెల్త్ ఎలా ఉంటుంది? నా అంతటి నేను చేసుకోవాలా, వేరే వాళ్ళ మీద ఆధారపడాలా, అసలు నా జీవితం ఎలా గడుస్తుందో ఏంటో అని ఒక టెన్షన్ అన్నమాట. ఓకే అమ్మా, మీది లగ్నం మిథున లగ్నం, రాశి వచ్చేసి మీది మేషరాశి, నక్షత్రం వచ్చేసి అశ్విని నక్షత్రం 3వ పాదం. గోచార రీత్యా ఇక్కడ పంచమ స్థితిలో గురు రాహువులు ఉండటం, సంతాన విషయంలో కావచ్చు, వారి ద్వారా కలిగేటువంటి చిన్న చిన్న ఇబ్బందులు మీకు పెద్దగా అనిపిస్తాయి. ఎందుకంటే వయసు రీత్యా మీద పడే కొంది కొంత ప్రేమాభిమానాలని కొంచెం ఇబ్బందులు పెట్టేదానికి అవకాశం ఉంటుంది. అందులో అష్టమ శని జరుగుతుంది కాబట్టి మీకు ఎముకల సంబంధమైన నడుములు, మోకాళ్ళు ఇవన్నీ కూడా ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. మీరు నాకు తెలిసినంత వరకు మీ జాతకరీత్యా కావచ్చు, జనరల్గా మెడిసిన్ వైజ్గా అయితే బెల్లం ఉంది కదా, దాన్ని బెల్లంతో కూడుకున్నటువంటి ఏవైనా సరే నువ్వులు కలుపుకొని తినటం, అలాగే పల్లిపప్పు అలాంటివి ఏవైనా సరే బెల్లం తప్పకుండా తినొచ్చు. అందులో ఎటువంటి ఇబ్బంది ఉండదు. దానివలన కొంత మోకాళ్ళ నొప్పులు తగ్గేదానికి అవకాశం ఉంటుంది. బెల్లం తింటే మోకాళ్ళ నొప్పులు ఎందుకు తగ్గుతాయంటే, బెల్లంలో తయారు చేసేటప్పుడు కాల్షియం అంటే సున్నాన్ని కలుపుతారు. దానివలన ఆ సున్నం అందులో ఉంటుంది. దాన్ని మనం తీసుకోవటం ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి ఎముకల్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, కాల్షియం తగ్గిపోయి ఆ నొప్పులు రావటం, అరిగిపోవటం ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా తగ్గేదానికి అవకాశం ఉండేది.
ఎందుకంటే పూర్వం మన వాళ్ళంతా కూడా మన ఎద్దులకి బెల్లం పెట్టేవాళ్ళు, మీకు తెలుసో లేదో, వేరుశనగ చెక్క అలాగే ఇవన్నీ కూడా కలిపి ఎద్దులకు పెట్టేవాళ్ళు. పెడుతూ వీళ్ళు కూడా తింటూ ఉండేవాళ్ళు. అంటే వేరుశనగ చెక్క కాదు, ఆ బెల్లం. ఎందుకంటే అందులో సున్నం ఉంటుందన్నమాట. దానివలన కాల్షియం వలన నడుములు కాళ్ళు నొప్పులు తగ్గేదానికి అవకాశం ఉంటుంది. బెల్లంతో చేసేటువంటి ఆహార పదార్థాలు మీరు చక్కగా తీసుకోండి, దానివలన పెద్ద ప్రాబ్లం ఉండదు. అంటే షుగర్ ఉన్నా చాలామంది చెప్తూ ఉంటారు, దానివల్ల పెద్ద షుగర్ అనేది ఇబ్బంది కలిగించదు. మీకు గురు మహాదశ జరుగుతున్నది, గురు లాభంలోనే ఉన్నాడు, మాలవ్య యోగం కూడా ఉన్నది చక్కగా. కాబట్టి అష్టమ శని జరుగుతుంది. కాబట్టి మీరు పుట్టినప్పుడు కూడా 4వ ఇంట్లో శని ఉండటం, ఇప్పుడు అష్టమ శని, అర్ధాష్టమ శని. అప్పుడు పుట్టినప్పుడు 6వ ఇంట్లో శని ఉన్న, లగ్నం నుంచి తీసుకున్నప్పుడు 4వ ఇంట్లో, రాశి నుంచి తీసుకున్నప్పుడు 6వ ఇంట్లో, అంటే అప్పుడు అర్ధాష్టమంలో, ఇప్పుడు అష్టమంలో. కాబట్టి కొంత ఇబ్బంది తప్పకపోవచ్చు రేపు ఏప్రిల్ 6 దాకా. తర్వాత కొంతవరకు బెటర్గా ఉంటుందని చెప్పాలి. అయితే ఈ శని అష్టమంలో ఉన్నాడు కాబట్టి తప్పకుండా వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకోండి, మీకు మంచిగా ఉంటుంది. ఎవరి మీద ఆధారపడకుండా మనోధైర్యంతో ఉండేదానికి, పీస్గా ప్రశాంతంగా ఉండేదానికి భగవంతుడు మీకు హెల్ప్ చేస్తాడు. నెక్స్ట్ నల్గొండ నుంచి చంద్రకళ గారు కాల్ చేశారు. గురువు గారు, చంద్రకళ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలండి? పాపది బాబుది ఇద్దరిది చెప్పాలా? తల్లిదండ్రులకు చెప్పాలండి. పాప చెప్పమా? డేట్ ఆఫ్ బర్త్ బాబు చెప్పండి. ఎవరు పెద్దవాళ్ళమ్మా? పాప పెద్దదండి. మా పాపది ఇవ్వండి. 37 1993. ఎన్ని గంటలకి? సాయంత్రం 3:45 నుంచి 4 గంటల వరకు. ఏ ఊరు? నల్గొండ. నల్గొండ. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు ఈ పాప జాతకాన్ని నుంచి? తల్లిదండ్రులకు ఎట్లుందనేది. ఈ పాప జాతకంలో లగ్నం వచ్చేమ్మా ధనుర్లగ్నం, రాశి ధనుర్రాశి, నక్షత్రం మూలా నక్షత్రం 3వ పాదం. ఇక్కడ జన్మ జాతకంలో లగ్న చంద్రుడు బాగానే ఉంది. 3వ ఇంట్లో శని వక్రించి స్వస్థానంలోనే కుంభరాశి, ఆయనకి మూల త్రికోణం, అంటే కుంభ మకర రాశులకు అధిపతి ఆయనే కాబట్టి అది అక్కడ కుంభరాశిలో ఉండటం. తర్వాత 6వ ఇంట్లో కేతు నీచంలో, బుధుడు ఇక్కడ స్వస్థానంలో భద్ర మహాపురుష యోగంలో శుక్రుడితో, అష్టమ రవి. తర్వాత 9వ ఇంట్లో కుజుడు, 10వ ఇంట్లో గురువు, 12వ ఇంట్లో రాహు ఉన్నాడు. ఇక్కడ తండ్రి స్థానాధిపతి అయినటువంటి రవి అష్టమంలో కూర్చొని ఉండటం అది కొంత ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి తండ్రికి అది ఇబ్బందికరంగానే ఉంటుంది. ఇప్పుడు రేపటి రోజున ఈ అక్టోబర్ తర్వాత కొంత ఇబ్బంది కలిగించేదానికి అవకాశం తప్పకుండా కనిపిస్తుంది అన్నమాట. ఇద్దరి మధ్యలో అంటే ఈ తండ్రికి సంబంధించినటువంటి స్థానాధిపతి అయినటువంటి రవి అష్టమంలో ఉండటం అది మంచిది కాదు. కాబట్టి ప్రతిరోజు వాళ్ళ నాన్నగారిని సూర్య నమస్కారం చేయమనండి. దానివలన ఆయనకున్నటువంటి ఆర్థిక ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు తొలగేదానికి అవకాశం ఉంటుంది. మాతృస్థానాధిపతి అయినటువంటి గురువు దశమ స్థానంలో ఉండటం, మాతృస్థానాన్ని చూడటం ఇది కొంతవరకు బెటర్ అనే చెప్పాలి. కాకపోతే సూర్య నమస్కారాలు మాత్రం వాళ్ళ ఫాదర్ని చేయమని చెప్పండి. ఈ పాప జాతకంలో మంచి యోగం ఉన్నాయి, చక్కనైనటువంటి జీవితం ఇదంతా ఉన్నది. జాతకంలో దోషం లేకుండా ఏ జాతకం ఉండదు. అన్నీ చక్కగా గీత కొట్టినా అది లైన్గా ఉండదు, ఏదో ఒక చిన్న ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. రవి మహాదశ ఈ అక్టోబర్ తర్వాత వస్తుంది కాబట్టి 21 తర్వాత ఇప్పటి నుంచే సూర్య నమస్కారము, సూర్యాష్టకం వాళ్ళ ఫాదర్ని చదువుకోమనండి, ఆయనకి అన్ని విధాలా బాగుంటుందమ్మా. నెక్స్ట్ విజయనగరం నుంచి కాలర్ లైన్లో ఉన్నారు. గురువు గారు నమస్తే అండి. కాల్ కట్ అయినట్టుంది గురువు గారు. నిన్న ప్రేక్షకురాలు మనకి మెయిల్ చేశారు, అందులో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే జన్మ ఉండదు అని చెప్తూ ఉంటారు కదా, అది ఎలా తెలుస్తుంది? అంటే జాతకం చూస్తే జన్మ ఉండదు అని తెలుస్తుందా అని ఒక సందేహం ఉంది. అవునమ్మా, ఎందుకంటే సంయుక్త గారు అడిగినటువంటి దాంట్లో జన్మ జాతకం చూసి మీరు చాలామందికి జన్మ లేదని చెప్తూ ఉంటారు. అది ఎలా, అది ఏ విధంగా సాధ్యమవుతుంది, అది జన్మ జాతకంలో ఎలా చూడాలి, అది ఏ ప్లానెట్ వల్ల మీరు అలా చెప్తున్నారని ఆమె విశదీకరించమన్నారు. ఇప్పుడు అందుకనే సమయం కావాలని చెప్తూ ఉంటాం మనం. కరెక్ట్గా సమయం ఇచ్చినట్లయితే ప్లానెట్స్, ఇప్పుడు లగ్న సంధిలో పుట్టేటువంటి వాళ్ళ లక్షణాలు 2 లగ్నాల మధ్యలో చాలామందికి జరుగుతూ ఉంటాయి, నేను గమనిస్తూ ఉంటాను. ఎప్పుడు సగం లగ్నానికి ఒకలాగా, సగం లైఫ్ ఇంకొకలాగా ఈ లగ్న సంధిలో ఉన్నటువంటి వాళ్ళకి జరుగుతూ ఉంటుందన్నమాట. నేను నా పరిశీలనలో అలాగే నేను చేసిన పరిశోధనలో అలాగే ఉన్నది. అందుకని సమయం కావాలని చెప్తాం. సమయం ఉన్నట్లయితే లగ్నం వస్తుంది. లగ్నం నుంచి ఇక్కడ
వ్యయస్థానమైనటువంటి అంటే మోక్షస్థానమైనటువంటి మృత్యుస్థానమైనటువంటి వ్యయస్థానమైనటువంటి 12వ స్థానం, లగ్నం నుంచి 12వ స్థానం ఏదైతే ఉందో ఆ స్థానంలో కేతు ఉంటే మోక్షం. మీనకేతు అయితే ఇంకా అద్భుతమైనటువంటి మోక్షం, ఇంకా తిరుగుండదు. అందులో ఆ మీనకేతువుని గురువు చూస్తూ ఉంటే ఇంకా మహదద్భుతమైనటువంటి మోక్షం అనమాట. మళ్ళీ ఇంకా అందులో ఎటువంటి సందేహం ఉండదన్నమాట. కేతు ఉండటం మోక్షం అయితే జనరల్గా అంటే అతనికి ఎటువంటి ఇబ్బందులు కలిగించినా తన జీవితంలో 12వ ఇంట్లో కేతు శత్రురాశుల్లో ఉన్నా కూడా మోక్షాన్ని ఇస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. కానీ మీనకేతు అయి ఉంటే మాత్రం 100% మోక్షం, అందులో ఎటువంటి సందేహం ఉండదన్నమాట. అందులో కర్కాటకంలో గురువు ఉండి ఆ మీనకేతువుని చూసినట్లయితే ఇంకా అసలు అమోఘమైనటువంటి స్థితిని భగవంతుడు ఇస్తాడని చెప్పేసి జాతకంలో చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మీనకేతు చాలా గొప్ప స్థితిని ఇస్తాడనమాట. అలాగే గురువు చూడటం వల్ల ఇంకా మంచి మోక్షాన్ని ప్రసాదిస్తాడనమాట. జన్మ జాతకంలో ఎవరి జాతకంలో అయినా సరే కేతు ఉన్నట్లయితే వాళ్ళు ఎంతో ఆరోగెంట్స్గా ఉన్న చివరికి తప్పకుండా భక్తి మార్గం వైపు మళ్ళీ చివరికి భక్తిలోనే వాళ్ళు తమ యొక్క చివరి జీవితాన్ని గడిపేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జన్మలగ్నంలో కేతు ఎక్కడున్నాడో పరిశీలనించుకొని ఆ జన్మ జాతక ఆ కేతువుని ఎవరు చూస్తున్నారు, ఎవరితో ఉన్నాడు, ఇవన్నీ కూడా పరిశీలన చేయాలి. అలా చేసి మాత్రమే మనం ఇతనికి మళ్ళీ జన్మ లేదు, ఈ జన్మలోనే అన్నీ కూడా అనుభవించి చక్కగా మరో జన్మ లేకుండా భగవంతుల్లో ఐక్యమైపోయి మోక్షాన్ని పొందుతాడని చెప్పి తెలుసుకునేదానికి మనకి మన పూర్వీకులు ఋషులు అయినటువంటి వాళ్ళు ఈజీగా తెలుసుకునేదానికి ఈ జ్యోతిష్య శాస్త్రాన్ని మనకు అందించడం జరిగింది. చాలా చక్కగా చెప్పారు గురువు గారు. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు మౌనిక గారు అమలాపురం నుంచి. మౌనిక గారు నమస్తే అండి. మేడం నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? మా హస్బెండ్ గురించి కనుక్కున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 8వ తారీఖు చెప్పండి. 7వ నెల 1985. 8/7/85. అవునండి. టైం చెప్పండి. నైట్ పుట్టారు ఆయన. యాక్చువల్గా 12 తర్వాత పుట్టారు. 12:05 కి అంటే తెల్లవారితే 9కి వస్తుంది. ఓకే. ఎక్కడ పుట్టారండి? రావులపాలెం మేడం, ఈస్ట్ గోదావరి రావులపాలెంలో పుట్టారు. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి అమ్మా. నమస్తే అండి నాగరాజు గారు. నమస్తే. అది కొంచెం ఆయనకి జాబ్ ఒకటి ప్రాబ్లం గా ఉందండి. బాగా స్ట్రగుల్ అయిపోతున్నారు. ఏం స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పండి. బయటకు వెళ్దామని ఒకటి చూస్తున్నారు, యూఎస్ వెళ్దామని. సో ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా, ఎప్పుడు అవుతుంది ఏంటి? వీరికి జాతకరీత్యా అమ్మ మీన లగ్నం, వీరిది మీన రాశి, నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం 2వ పాదం. జన్మజాతకంలో లగ్నంలో చంద్రుడు, 2వ ఇంట్లో రాహు, 3వ ఇంట్లో శుక్రుడు స్వస్థానం, 4వ ఇంట్లో రవి, కుజుడు, పంచమ బుధుడు, తర్వాత 8వ ఇంట్లో శని కేతువులు, లాభంలో గురువు వక్రించి మకర రాశిలో ఉండటం జరిగిందనమాట ఇక్కడ. అయితే జాతకంలో కేతు మహాదశలో కుజుడు యొక్క అంతర్దశ జరుగుతున్నది. ఈ కుజుడు 4వ ఇంట్లో ఉన్నాడు, భాగ్యతనాధిపతి. రవి కుజుల యొక్క కలయిక 4వ ఇంట్లో ఉన్నదన్నమాట. మిత్రులై ఉన్నప్పటికీ 4వ ఇంట్లో కుజుడు ఉండరాదు, దానివలన కుజదోషం అంటుకుంటుంది. కాబట్టి దానివల్ల కొంత ఇబ్బంది కలిగించడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఉద్యోగ సంబంధంగా గురువు ఇక్కడ దానికి అధిపతి, దశమానికి లగ్నానికి అధిపతి ఇక్కడ లాభంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మకర రాశిలో ఉండటం, మకరం ఆయనకు అంత మంచి స్థానం కాదు కాబట్టి కొంత వెయిట్ చేయవలసి ఉంటుంది. కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు, కంగారు పడద్దు కూడా. రేపు మార్చి 3వ తారీఖు నుంచి ఇతని జాతకరీత్యా అతనికి ఏదైనా ఉద్యోగం వచ్చేదానికి అవకాశం ఉంది. అలాగే జూలై తర్వాత ఆయన జాతకరీత్యా బయటికి వెళ్ళేదానికి ప్రయత్నం చేసుకున్నా కూడా సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ రాజమండ్రి నుంచి కాలర్ లైన్లో ఉన్నారు గురువు గారు. నమస్తే అండి. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు శివపార్వతి అండి. పార్వతి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలండి? హలో, నమస్తే అండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడొద్దండి, డైరెక్ట్ ఫోన్ మాట్లాడండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? నా కోసమేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా కోసమేనండి. 14/3/1974 అండి. టైం చెప్పండి. 14/3/1974 అండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు, టైం చెప్పండి. టైము తెల్లవారుజామున 6:15 అండి, తెల్లవారితే. ఎక్కడ పుట్టారు? హలో, ఎక్కడ పుట్టారండి? హలో,
నేను రాజమండ్రిలో పుట్టానండి. సరే గురువు గారు చెప్తారు వినండి. ఇక్కడ మీ లగ్నం వచ్చేసి కుంభలగ్నం, రాశి వచ్చేసి వృశ్చిక రాశి, నక్షత్రం అనురాధ నక్షత్రం 2వ పాదం, లగ్నంలో రవి బుధ గురువులు, అలాగే 4వ ఇంట్లో వృషభ రాశిలో కుజుడు. ఇది దోషాన్ని ఇస్తాడు, గృహ వాహన సంబంధమైనటువంటి దోషాన్ని, సుఖస్థానం అయినటువంటి స్థానంలో అక్కడ ఉన్న దోషాన్ని ఇస్తాడు. పంచమ శనికేతువులు సంతాన దోషాన్ని కూడా ఇస్తారు. శనికేతువుల యొక్క కలయిక ఉన్నట్లయితే అందులో దశమంలో ఇక్కడ చంద్రుడు నీచం, తర్వాత లాభరాహు 12వ ఇంట్లో శుక్రుడు ఉన్నటువంటి జాతకం. శుక్ర మహాదశలో రాహు జరుగుతుందమ్మా ఇక్కడ జాతకరీత్యా. ఇది శుక్రుడు భాగ్యాధిపతి వ్యయంలో ఉండటం, 4వ స్థానాధిపతి వ్యయంలో ఉండటం అది అంత మంచిది కాదు జాతకరీత్యా. అమ్మవారి యొక్క లలితా సహస్రనామాన్ని ప్రతిరోజు చదువుకోండి, దానివల్ల మీకు మంచి జరిగేదానికి అవకాశం ఉంటుందమ్మా. నెక్స్ట్ వైజాగ్ నుంచి భానుప్రకాష్ గారు కాల్ చేశారు గురువు గారు. ప్రకాష్ గారు నమస్తే అండి. హలో హలో ప్రకాష్ గారు నమస్తే, ఎవరి గురించి తెలుసుకోవాలి? నాకోసమేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 8/1/1971 అండి. 8/1/71. టైం చెప్పండి. రాత్రి 8:40 అండి. ఎక్కడ పుట్టారు? వైజాగ్ అండి. సరే గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి గురువు గారు. నమస్తే. నాకోసమేనండి. సరే లాస్ట్ 9 సంవత్సరాలు ప్రైవేట్ కంపెనీలో చేశానండి. ఓకే. అది రీసెంట్ గా అది పోయింది జాబ్. ఓకే. ఫర్దర్ గా ఎలా ఉంటది, ఫ్యూచర్ ఎలా ఉంటది, ఫారెన్ ఏమైనా ట్రై చేస్తానని అవుతుందండి. లగ్నం వచ్చి మీది సింహ లగ్నం, రాశి వచ్చేసి వృషభ రాశి, నక్షత్రం వచ్చేసి రోహిణి నక్షత్రం 3వ పాదం. చంద్రుడు దశమ స్థానంలో చక్కగా అద్భుతంగా ఉన్నాడు. ఇక్కడ మీకు దశమాధిపతి అయినటువంటి శుక్రుడు జాతకంలో 4వ ఇంట్లో ఉండటం గురువుతో కూడా, అలాగే కుజుడు ఇక్కడ పరివర్తన యోగం కలిగి ఉండటం, శని మహాదశ రంగాల్ని శని నీచ స్థితిలో ఉండటం వలన మీకు ఉద్యోగం పోవడానికి గల కారణమైంది. కాబట్టి శని సంబంధించినంత వరకు ఇక్కడ భాగ్యరాశిలో సప్తమ అలాగే షష్ఠాధిపతి అయి భాగ్యరాశిలో నీచపడిపోయి ఉండటం. అయితే నీచభంగ రాజయోగం ఉన్నది. ఇక్కడ కుజుడు ఆ స్థానాధిపతి అయి పరాక్రమ స్థానంలో ఉండి 7వ దృష్టితో చూడటం ఇది యోగాన్ని ఇస్తుంది. అద్భుతమైన గజకేశ్వర యోగం ఉన్నప్పటికీ మీరు రేపు జూన్ తర్వాత మీరు బయటకు వెళ్ళేదానికి ప్రయత్నం చేసే పని జూన్ 4 తర్వాత ప్రయత్నం చేయండి, అది సక్సెస్గా ఉంటుంది. ఉద్యోగం అంటారా, అది ఉద్యోగం కూడా మీరు బయటికి వెళ్ళి చేస్తేనే బాగుంటుంది. ఇక్కడ దేనికోసం ప్రయత్నం చేసి నానా ఇబ్బందులు పడే కన్నా బయటికి వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నాను అన్నారు కాబట్టి చక్కగా అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేసుకోండి, బాగుంటుంది. నెక్స్ట్ రమేష్ గారు నెల్లూరు నుంచి కాల్ చేశారు గురువు గారు. రమేష్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలండి? మా అబ్బాయి గురించి అండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27/7 చెప్పండి. 15 సంవత్సరం అండి. 2015. టైం చెప్పండి. 12:06. ఎప్పుడండి? ఉదయమా మధ్యాహ్నం అండి. మధ్యాహ్నం. ఎక్కడ పుట్టారు? మాచర్ల. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. మీ అబ్బాయి లగ్నం వచ్చేసమ్మా తులా లగ్నం, రాశి వృశ్చిక రాశి, నక్షత్రం వచ్చేసి అనురాధ నక్షత్రం 4వ పాదం. లగ్నం నుంచి 2వ ఇంట్లో శని చంద్రులు, అలాగే 6వ ఇంట్లో కేతు, 9వ ఇంట్లో కుజుడు, 10వ ఇంట్లో రవి బుధులు, లాభంలో శుక్రుడు వక్రించి లగ్నాధిపతి అయి గురువుతో, తర్వాత 12వ ఇంట్లో రాహు ఉన్నటువంటి జాతకంలో ఇప్పుడు ప్రస్తుతం 7.5 సంవత్సరం శనిలో ఉన్నాడు అబ్బాయి. జన్మ జాతకంలో జన్మ శని జరుగుతూ ఉన్నది. ఈ శని 2016 నవంబర్ 25 వరకు శని మహాదశ ఉంటుంది. ఆ తర్వాత బుధ మహాదశ వస్తుంది. భాగ్యాధిపతి వ్యయాధిపతి ఇక్కడ దశమ స్థానంలో ఉన్నందువలన తండ్రికి యోగకారకంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అనురాధ నక్షత్రం మంచి నక్షత్ర దోషం లేదు. కానీ జాతకంలో లగ్నానికి ఇరువైపులా పాపగ్రహాలు ఉండటం వలన అది పాపకత్తెర యోగం అయిపోయింది. కాబట్టి జాతకరీత్యా రేపు నవంబర్ వరకు కూడా ఇక్కడ శని మహాదశ జరుగుతుంది. కాబట్టి వారం శని దగ్గర వీళ్ళ మదర్ని చక్కగా చిన్నవాడు కాబట్టి వెళ్ళి శనీశ్వరునికి దీపం పెట్టమనండి. దానివలన ఆ బాలారిష్ట దోషం, అదే పాపకత్తెర యోగం ఏదైతే ఉందో అది తగ్గిపోయి బిడ్డ ఆరోగ్యంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అన్నపూర్ణ గారు గుంటూరు నుంచి కాల్ చేశారు గురువు గారు. అన్నపూర్ణ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలండి? మా వారి గురించి అండి. శ్రీనివాస్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 31/10/70 అండి. టైం చెప్పండి. 6:41 PM అండి. ఎక్కడ పుట్టారు? తెనాలి అండి. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి అమ్మా. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా, చెప్పండి. ఆర్థికంగా ఇబ్బందులు ఎప్పుడూ ఉంటాయండి. నాకు భవిష్యత్తు ఎలా ఉంటుందో. ఇక్కడ వచ్చేసమ్మా వీరి జాతకం లగ్నం వచ్చేసి
తులా లగ్నం, రాశి తులారాశి, విశాఖ నక్షత్రం 1వ పాదం. లగ్నంలోనే ఇక్కడ జాతకంలో పంచగ్రహ కూటమి రవి, బుధ, గురు, శుక్ర, చంద్రుల యొక్క కలయిక ఉన్నటువంటి జాతకం. అలాగే ధనాధిపతి అయినటువంటి వాడు, సప్తమాధిపతి అయినటువంటి వాడు 12వ ఇంట్లో ఉన్నందువలన జీవితకాలం ధనయాగానికి సంబంధించి, ధనానికి సంబంధించి తప్పకుండా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయమని చెప్పండి, చాలా మంచిగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. లేనిపోయిన పక్షంలో ఇక్కడ కుజుడు ధనాధిపతి అయి, సప్తమాధిపతి అయి ఇక్కడ దోషంలో ఉండటం వలన ఎవరి మాట ఆయన వినేదానికి అవకాశం ఉండదు. దానివలన ఎప్పుడూ ఇబ్బందులు పడుతూ ఉండవలసి వస్తుంది. కాబట్టి జన్మజాతకంలో లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు లగ్నంలో ఉండి అద్భుతమైనటువంటి మాలవ్య మహాపురుష యోగాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ప్రతిరోజు కూడా విష్ణు ఆలయానికి, అంటే బుధమహాదశి జరుగుతుంది కాబట్టి విష్ణు ఆలయానికి వెళ్ళమనండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలాభిషేకం, అలాగే ఆయన్ని ఆరాధన కూడా చేసుకుంటే చాలా తప్పకుండా బాగుండేదానికి అవకాశం ఉంటుందమ్మా. గురుగారు ఇందాక చెప్పారు మీనరాశిలో కేతు ఉంటే మోక్షం లభిస్తుంది అని చెప్పారు. అయితే ప్రతి ఒక్కరికి అలా లేకపోయినా కూడా చాలా మంది మోక్షం కావాలి అని కోరుకుంటూ ఉంటారు. మరి ఆ దిశగా వెళ్ళాలంటే ఎటువంటి రెమెడీస్ చేయాలి, ఎటువంటి పూజలు చేయాలి, ఏంటి? ఇప్పుడు జనరల్గా మన సైంటిఫిక్గా ఏం చెప్తారంటే బయలాజికల్ అంటాం. అంటే బై బర్త్తో వచ్చేటువంటి లక్షణాలు కొన్ని ఉంటే మనం చూసి నేర్చుకునేటువంటి లక్షణాలు అలాగే మార్చుకుంటాం అనమాట, చూసి మన పద్ధతులు అవి. దానివలన తర్వాత లైఫ్ బాగుంటుంది. నేను ఒకటే చెప్తాను, పూర్వజన్మ అంటుంటారు, అది ఉందో లేదో ఎవరికి తెలియదు. కానీ పూర్వాశ్రమం అంటే అందరికీ తెలుసు. అంటే అంతకుముందు మనం జీవించినటువంటి జీవనాన్ని పూర్వాశ్రమం అంటాం. అంటే ఇప్పుడు నేను ఒక స్వామివారిని నా పేరు మార్చుకున్న పూర్వాశ్రమం అంటే నా వెనక నా పేరు వేరుగా ఉంటుంది, దాని పూర్వాశ్రమంలో నేమ్ అంటారు అనమాట. అలాగే మనం చేసే పూర్వ కర్మ ఏదైతే ఉందో దానివల్ల ఫలితం ఉంటుంది. అంటే ఒక నెల రోజుల క్రితం మనం డ్యూటీ చేస్తే ఫస్ట్ జీతం వస్తుంది కదా, అంటే నెల రోజుల ముందు చేసావు ఫస్ట్ జీతం తీసుకోవాలంటే. అలాగే మనం చేసేటువంటి పాపపుణ్యాల ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారంగా మనకి మోక్షం అనేది ఎంతోమంది ఎన్నో జన్మల నుంచి సాధన చేసినా కూడా దొరకనటువంటిది ఒక చిన్న భగవంతుని యొక్క దయ వలన మనకి మోక్షం అనేది కలుగుతుంది. అయితే మనం చేసే పనిలో తప్పకుండా ఈ కలియుగంలో మనం చేసేటువంటి పనిలో మాత్రం భగవంతుడు మెచ్చుకున్నట్లయితే అది తప్పకుండా మోక్ష మార్గానికి దారితీస్తుంది అనమాట. 12వ ఇంట్లో కేతు ఉన్నటువంటి వాళ్ళకి బై బర్త్ అది. అలా కాకుండా మనిషి ప్రతి ఒక్కడికి మళ్ళీ ఈ జన్మ వద్దు నాకు అనుకున్నటువంటి వాడు అన్ని చెడ్డ పనులు చేయకూడదు. ఇంక మళ్ళీ జన్మకి రాకూడదు అనుకున్నటువంటి వాడు ఎదుటివాడికి సహాయం చేయగలిగి ఉండాలి. లేదా మన పద్ధతులు మనం అయితే తప్పు చేస్తున్నామో ఎదుటివాడికి మన వల్ల ఏ విధమైనటువంటి హాని కలుగుతుందో అలా హాని కలగకుండా బ్రతకటమే మనిషి యొక్క గొప్ప జీవితం. ఎందుకంటే ఎవరిని హర్ట్ చేసే హక్కు లేదు, కానీ అందరిని ప్రేమించే హక్కు మాత్రం మనిషికి ఉంటుంది. కాబట్టి ఎవరిని బాధ పెట్టే హక్కు లేదు. కాబట్టి బాధ పెట్టకుండా అందరితో సంతోషంగా ఉండటం, అందరికీ హెల్ప్ చేయగలిగే స్థితిలో నువ్వు ఉండగలిగితే తప్పకుండా అది మంచి పని అయి ఉంటే మాత్రం భగవంతుడు నీకు మళ్ళీ జన్మకి కొంత సమయాన్ని వెచ్చించి, లేదా ఆ జన్మలో మంచి జన్మ ఇచ్చి తర్వాత జన్మ లేకుండా చేసేదానికి అవకాశం ఉంటుంది. గురుగారు ఇవాళ జన్మకుండలి కార్యక్రమంలో ప్రేక్షకుల సమస్యలకి చక్కటి సలహాలు సూచనలు అందించారు. ధన్యవాదాలు గురుగారు. నమస్తే. చూశారు కదండి ఇవాళ జన్మకుండలి కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.